సో కొంచెం నేను స్లోగా మాట్లాడుతున్నా బికాజ్ వర్కౌట్ తర్వాత ఇట్లా ఉంటుంది నా పరిస్థితి. ఇది ఈరోజు పెయిన్ వచ్చింది. సో ఇట్స్ ఓకే, మన పని మనం చేసుకుంటూ పోవాలి. I keep on working, got purpose and worth. Music's my cure and this world is my purse. Get rid of this curse with every verse. Of course I've been hurt but some have it much worse. Leave me alone, get out of my head. Block out the opinions until I am dead. They all go to sleep but you listen instead. Listen some more and you'll cease to regret. I keep on working, I got it on track. You gonna see my name up on the flag. I sail this ship and I'll never come back. I keep this bitch on the line to attack. Never look back, I make a record like Crash. Top of my bracket I smash, I'm like a pack. I'm about to stack it like cash. It's gonna happen so fast. It never changed myself, I've always stayed the same, no doubt. I've always played the game all out, and I am here to stay right now. So don't call it a comeback. సో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఏంటంటే ఈరోజు వచ్చేసి చెస్ట్ షోల్డర్ ట్రైసిప్ కూడా కొట్టిన. సో కాకపోతే ఏంటంటే మేబీ నేను నైట్ ఇలా చేతు మలుచుకొని మళ్ళట్టున్నా కొంచెం ఇది ఈరోజు పెయిన్ వచ్చింది. సో అందుకని ఇవి నేను సపోర్ట్ అయితే వేసుకున్నా. ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఏంటంటే చెస్ట్లో ఇంక్లైన్ చెస్ట్ మషిన్ ప్రెస్ అండ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్, ఫ్లైస్ అండ్ డిప్స్ కూడా కొట్టినా లోవర్ చెస్ట్కి, బార్ డిప్స్ అండ్ షోల్డర్లు వచ్చేసి లాటరల్ రైజెస్. యాంటీరియర్ డెల్టాల్ ఆల్రెడీ నాది ట్రైన్ అయిపోయింది, చాలా ఫటిక్ అయిపోయి ఉండే. సో దాన్ని ఎందుకు ట్రైన్ చేయడం అని వదిలేసిన. అండ్ ట్రైసిప్లు వచ్చేసి పుష్ డౌన్స్ అండ్ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. సో కొంచెం నేను స్లోగా మాట్లాడుతున్నా బికాజ్ వర్కౌట్ తర్వాత ఇట్లా ఉంటుంది నా పరిస్థితి. నా బ్రెయిన్ ఎక్కువ పనిచేయదు. ముచ్చట వచ్చేసి ఏంటంటే నా చెస్ట్ ఆల్మోస్ట్ మొత్తం డెవలప్ అయింది. కాకపోతే మ్యాక్సిమం అప్పర్ చెస్ట్ ఒకటే కొంచెం మన లోపలికి ఉన్నది. సో అప్పర్ చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. షోల్డర్లో కూడా కొంచెం లాటరల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది బల్క్ కాబట్టి కొంచెం ఫ్యాట్గా కనబడుతూ ఉంటుంది బాడీ. సో కటింగ్లో చూపించాలి, ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటా కటింగ్ కూడా చేయాలి. సో అదనమాట. ఇట్లా మైక్ ఇచ్చేసి ఇట్లా వీడియో తీస్తా అంటే అందరు ఇట్లా చూస్తారు. సో ఇట్స్ ఓకే, మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇంటికి పోయి పోస్ట్ వర్కౌట్ ఇలా బ్రేక్ఫాస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకుందాం. సో పదండి. ఓకే. సో గైజ్ ఇంటికి అయితే వచ్చేసినాం. అండ్ మీరు చూస్తూ ఉంటారు హెయిర్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. సో వచ్చే దారిలోనే కటింగ్ చేయించుకున్నాను నేను, ఎందుకంటే ఆ వెయిట్ చాలా మెయింటైన్ చేయలేకపోతున్నాను నేను. అండ్ వాటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నా హెయిర్స్ తొందరనే పెరుగుతాయి. అందుకే అంత చిన్నగా చేయించిన. అండ్ కొంచెం షార్ప్ లుక్ కూడా ఉంటుంది. ఇట్లా తయారై వెళ్ళిపోయేటట్టు ఉండాలి మనం. సో అందుకని ఎక్కువ నేను టైం వేస్ట్ చేయాలి రెడీ అవ్వడంలో. సో అందుకని ఇలాంటి కటింగ్ చేయించుకున్నా. అండ్ ఇక ప్రజెంట్ ముచ్చటకు వస్తే ఏంటంటే నేను వర్కౌట్కి వచ్చిన బ్రేక్ఫాస్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకొని కొంచెం వాళ్ళకి చిన్న వర్క్ ఉండేది కంప్లీట్ చేసుకున్నా. అండ్ లంచ్ మీల్ కంప్లీట్ చేసుకొని మేము ముందుకైతే వచ్చిన. ఏంటంటే నేను వీడియో మార్నింగ్ తీద్దాం అనుకుంటా, వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా సీన్ అంతా చేంజ్ ఉంటుంది, వచ్చి పడుకుంటా నేను. సో ఇక నా డైట్ విషయానికి వస్తే ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ అనేవి ఈ 3 ఫుడ్స్ నుంచే కంప్లీట్ చేసుకుంటాను. కర్డ్, మిల్క్ అండ్ ఎగ్స్. చికెన్ యూజ్ చేస్తలేను బికాజ్ మన డైజెషన్కి బ్యాండ్ మారింది కాబట్టి. సో అందుకే డైజెషన్ కోసం ఈ ప్రోటీన్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువ చేసిన, బాడీ వెయిట్ ఇంటూ 1.5 అట్లా తీసుకుంటాను. లాస్ట్ వ్లాగ్లో చాలామంది నాకు చెప్పుండే, బ్రో క్యాజువల్ ఉంటాను నేను ఈ వ్లాగ్లో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని 2-3 చెప్పుండే. సో వాటి మీదనే వర్క్ చేస్తాను. అందుకే కొంచెం ఈ వ్లాగ్ క్లాసీగా సిన్సియర్గా అని స్టార్ట్ చేసిన. సో మనమైతే బయటికి వెళ్దాం. సో లోడ్ ఆఫ్ వర్క్, నేను కెమెరా ఆన్ చేసిన మాట్లాడుతూ ఉంటా. సో మనమైతే బయటికి పోం. లెట్స్ గో. సో గాయ్స్ స్ట్రీట్ లైట్ కింద కాదు, బాబా పట్టుకున్నాడు. సో యాక్చువల్గా టెర్రస్ మీదకి వచ్చినాం, కాకపోతే ఇక్కడ లైట్ లేదు, మొత్తం చీకటి ఉన్నాయి. సో మనం మనకి ఇగో చూసుకోండి. इसका नाम क्या है? चोचो. ఇగో చోచో. అరే చోచో యాక్చువల్గా నేను లాస్ట్ వీడియో తీసిన కానీ వ్లాగ్లో పెట్టలే, ఎందుకంటే చోచో కనబడతలేడు, మొత్తం బొచ్చే ఉండే. సో ఇప్పుడు చోచో
Hi boys, how are you? Enjoying Pandago? సో అదనమాట ముచ్చట. సో బాబా మా కటింగ్ ఎట్లున్నా చెప్పు జరా. అది మోడల్ బోల్తే తెలుసుగా, బొరాన్ బొరాన్ ఉంది అంటున్నా. బొరాన్ అంత కటింగ్లు కాదు కానీ ఇది కొంచెం అట్లా చిన్నగా చేపించిన. సో నాకు నచ్చింది కటింగ్. ఎప్పుడు ఏమన్నా సరే నాకు ఆల్రెడీ ఫోన్లు చేసిళ్ళు, బ్రో ఇట్లా ఉన్నావు అంతా మొగ్గగాని లెక్కున్నావు అన్నారు. కానీ ఇట్స్ ఓకే, చెల్తా. మా అడుగుతారు మెసేజ్ చేస్తారు బ్రో, మరి బాక్సింగ్ ఏమైంది మరి? చేసేద్దాం బ్రో, రేపటి నుండి స్టార్ట్ అనుకో, మళ్ళా చేసేద్దాం. అండ్ బ్యాక్ టు స్కూల్ అనుకో రేపటి నుంచి. ఓల్డ్ స్కూల్ మొత్తం అంతేగా బ్రో? మొత్తం ఇచ్చి వాడు ఖాళీ బట్టలు చింపుకున్నాడే అంటున్నా కంప్లీట్. Watch me as I take off. I'll be working until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that bass sauce. La da da, watch out, I'm coming, yeah. I know, I'm a hustler, I go. Got me running, got me gunning for thrones. I won't go back, no pass, flow past so fast, I'm gone. Grow fast, big splash, all cash, like watch me as I take off. I'll be working until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that bass sauce. La da da, I'll be eating Kobe steak hot. La da da, got that fish sushi grade raw. La la la, I'm on vacation, I'm a చూసిల్లు కదా పోజింగ్. సో ఏంటంటే కొంచెం ఏం చేయాలో తోచగా అట్లా చిన్నగా ట్రై చేసినాం. సో మంచిగా వచ్చింది. ఏంటంటే ఇక మనకి ఐఫోన్ వచ్చేదాకా ఉన్నది. సో ఆనే ఫోన్లో కూడా తీసినాం. కాకపోతే ఏంటంటే ఐఫోన్ లైటింగ్కి మన లైటింగ్కి తేడా ఉంటుంది కాబట్టి సో అంత ఇంప్రెసివ్ అనిపించలే. సో ఇట్లా గడిచింది రోజు. సో మనమైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. సో మనం మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో.